అందరికీ నమస్తే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నికలు జరుగుతాయని ఏపీ శాసన సభాపతి రఘురామ కృష్ణరాజు గారు వెల్లడించడం జరిగింది. పైగా ఆయన పులివెందుల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఎందుకు జరుగుతాయని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా అయితే కొనసాగుతున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదని, అలాగే ఆయన అసెంబ్లీ సంబంధించి అసెంబ్లీ స్పీకర్తో సెలవులు తీసుకోకుండా ఆయన అసెంబ్లీకి రాకపోవడం, అలాగే ఆయన ఆ అసెంబ్లీకి ఇంకా రాకపోతే ఆ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి పులివెందుల నియోజకవర్గంలో ఆ సీటును ఖాళీ చేసి అక్కడ ఓట్లన్నీ చెల్లవని ప్రకటించి అక్కడ పులివెందుల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగవచ్చని ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే రానున్న అసెంబ్లీ సమావేశంలో ఆయన హాజరు కావాలని, లేకపోతే ఆ అసెంబ్లీకి ఉప ఎన్నికలు తప్పవని, అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదని, ఆయన ప్రతిపక్ష హోదాను కల్పించాలని ఆయన స్పీకర్కు అయితే ఆయన లేఖ రాశారు. అదేవిధంగా ఆయన అసెంబ్లీకి రావాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఈసారి ఆయన అసెంబ్లీలోకి వచ్చి ఆయన గలం విప్పి ఆయన ప్రతిపక్షంగా ప్రజలకు అండగా ఉండాలని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇలాంటి మరిన్ని సమాచారాలను తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను 30-40 మందికి షేర్ చేసి వారితో కూడా సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.